తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మా కేసీఆర్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులంతా కూడా ఆగం 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 పరిశాన్ అయిపోయారు. కాంగ్రెస్ వచ్చింది, పరిశాన్ అయిపోయారు. రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు, వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు. కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుకుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఏది ఏమైనా ఇప్పుడు సన్నోట్లు 500 ఇస్తామన్నారు. వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా 6 గ్యారంటీలు 13 గ్యారంటీలు 420 గ్యారంటీలు ఏం చెప్పినో అవే మేము ఇంప్లిమెంట్ చేయమని. రైతులకు పంట వచ్చింది కొన్ని టైం వచ్చింది, వాళ్ళు పంట కొంటలేదు. ఎక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు. బోలెడు రైతులంతా కూడా రోడ్ల మీదనే ఒడ్లు ఉంటున్నాయి, ఒడ్లు కొంటలేరు. అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ చేసి, సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి, సకాలంలో కరెంట్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, సకాలంలో వాళ్ళకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి, పంట వస్తే పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి, సకాలంలో ఎంబడి కొనుక్కుంటా కొనంగానే 2 రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసే ఘనత మా కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు, రైతులను పట్టించుకునే నాదులే లేరు. 6 గ్యారంటీలు అన్నారు, రైతులకు అన్ని అన్నారు. 15,000 రైతు బీమా, రైతు భరోసా ఇస్తామన్నారు. ఆ రైతు భరోసా లేదు, ఫెర్టిలైజర్స్ లేవు, సాగు నీరు లేదు, కరెంటు సరిగా లేదు. పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. మేము మొదలు ఒక మాట చెప్పినాము, మేము పండంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాము. ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము, మేము దొడ్డు బియ్యానికి. ఇవన్నీ మాయ మాటలు ఎందుకు, మోసపూరిత మాటలు ఎందుకు? ఏదైతే మాట ఇచ్చినో మాట ప్రకారం నడువుండ్రి. రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే. కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా 13 నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని 750 మందిని వాళ్ళు చంపారు. కాబట్టి ఈడ కూడా రైతులను 4 నెలలు అయింది నరలోకం చూపిస్తుంది, వాళ్ళు నరకం చూపిస్తుంది. వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తుంది. కాంగ్రెస్ వచ్చిన వద్దుగా కరువు అయిపోయింది, నీళ్లు లేవు. మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే, మా కేసీఆర్ గిట్ట ఇప్పుడు సీఎం ఉంటే 46,000 చెరువులు కలకలలాడుతుండే, 24 గంటల కరెంట్ ఉంటుండే. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు, వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు, ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు, ఎప్పుడు రైతు బంద్ చేయాలో తెలుస్తలేదు, వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు, పంటలు తెలుస్తలేవు, పంటలు కొనుగోలు కూడా తెలుస్తలేదు. వాళ్ళకి చెప్పిండ్రు మాయ మాటలు, పెద్ద మాటలు చెప్పిండ్రు, కానీ ఒక్క మాట మీద లేదు. ఏమన్నంటే ఒట్లు సత్యాలు తింటున్నారు, ఒట్లు తింటా ఉన్నారు, మా కేసీఆర్ తింటా ఉన్నారు. ఇదే పద్ధతి. ఇట్లా ఎప్పుడు చూడలే మేము. ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయని పనంతా కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్. తెలంగాణ ఒకనాడు కరువు ఉండే, తెలంగాణ అంటే కరువు ఉండే, కాంగ్రెస్ హయాంలో కరువు ఉండే, వానలు పడకపోవు, పంటలు పండకపోవు, కరెంట్ ఉండకపోవు, పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు. అసలు తెలంగాణ 10 ఏళ్లలో సస్యశ్యామలం తీసుకొచ్చిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిండు. దేశానికే అన్నం పెట్టే రైతన్నలను తయారు చేసిండు మా కేసీఆర్ గారు. ఇప్పుడు 4 నెలల మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది, నిర్మాయమైపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మాయమైపోయింది. కాంగ్రెస్ వచ్చింది, ఒడ్లు కొనేటోడు దిక్కేలేడు. మాయ మాటలు చెప్పారు. దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం, మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం. మేమందరం కూడా నరసన చెప్తాం, రైతుల పట్ల ఉంటాం, రైతులకు సపోర్ట్ చేస్తాం. తప్పకుండా మీరు ఏమేమి కొన్నారో, ఏమేమి ఇస్తానో 500 ప్రతి సన్న ఓట్లకు కానీ దొడ్డు ఓట్లకు కానీ అన్నిటికి కూడా 500 రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలి. మీరు ఏ మాట అన్నారో ఆ పద్ధతిలో ఒడ్లన్నీ కూడా ఇమ్మీడియట్గా కొనాలి. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా, ఏ ఫ్లైఓవర్ చూసినా మా కేటీఆర్ కనిపిస్తుంది, ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. కలకలలాడుతుండే చేపలన్నీ కూడా 10-15 కిలోల చేపలు ఉంటుండే. అవి ఎక్కడ పోయినాయో చేపలు. 46,000 చెరువులు జూన్ నెలలో నిండు కుండలెక్కుంటుండే. అది ఎక్కడ మాయమైపోయింది. మా కేసీఆర్ లేడని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి, చెరువులు నీళ్లు మాయమైపోయినాయి,
పంటలు మాయమైపోయినాయి. వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి 3 పిల్లలు కుంగిని దిక్కెళ్ళి మొత్తం 1,00,000 ఎకరాల పంటలు నష్టం చేసిండ్రు. నీళ్ళు లేకుండా, తాగునీరు లేకుండా చేసిండ్రు. కాళేశ్వరం ఇక్కడ ఇడిస్తే ఆ 3 పిల్లలు పక్కకు పెట్టి పక్కకి ఇడిస్తే అయ్యపోవు, సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యపోవు. వీళ్ళకి రాక, అవగాహన లేక, ఆలోచన లేక కేసీఆర్ బదనాం చేయాలి, కాళేశ్వరం దిక్కని ఆయనకు పేరు వస్తుందని బదనాం చేయాలని చెప్పి ఇంత చేస్తే, ఇంత మోసం చేస్తే ప్రజలు ఇలా నీళ్లు లేక అవసరపడుతుంది. మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి, మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి, జనరేటర్లు నడుస్తున్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మంట మడుతుంది. ఎక్కడ కూడా తాగుతుంది కూడా, పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి. కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయినరో 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారో పింఛన్లు అవి ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు. మీరు చెప్పిన మాటనే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా. 15 ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తున్నారు కదా, రైతులకు ఒట్టు తిన్నారు కదా, అట్లనే అన్ని ఒట్టు తిను. మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారో ఒట్టు తిని చెప్పు. దసరాకి ఇస్తావా, దీపావళికి ఇస్తావా, సంక్రాంతికి ఇప్పుడే ఒట్టు తిని చెప్పు. వాళ్ళకి చెప్పు, ఆ మాటని ఊసెత్తలు. 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు, ఒట్టు తిని చెప్పు. ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను, నాతో ఇప్పుడు కాదు, 9 తారీఖు ఇస్తాను, డిసెంబర్ 9కి అందరికి 4,000 పింఛన్ వేస్తాను, నీకు 15,000 రైతు భరోసా ఇస్తాను, ఇవన్నీ కూడా చేస్తాను. ఎక్కడ ఒక్క మాట లేదు. ఎంపీ ఎలక్షన్ దాకా మాయమాటలు చెప్పి ఓట్లు తిన్నారు, అయిపోయి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి, అది కూడా ఇస్తారా ఇయ్యరా తెలియదు. కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం, రైతుల పక్షాన ఉంటాం, మహిళల పక్షాన ఉంటాం, ప్రతి ఒక్కరి పక్షాన ఉంటాం. వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.